వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆదివారం క్రిస్మస్ సందర్భంగా నరసనపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న మన్నా చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు నరసనపేట మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం క్రిస్మస్ సందర్భంగా నరసనపేట పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న మన్నా చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు నరసనపేట మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి, టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రౌతు శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి, టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రౌతు శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సంఘ సాధికార నాయకులు మాజీ మంత్రి కళా వెంకట్రావుని సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ సాధికార సమస్యలపై పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కళా వెంకట్రావు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు. 8,810 దేవస్థానాల్లో డైరెక్టర్ పదవులు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని తెలియజేశారు. ఆదరణ పథకం నిలిపేశారని, కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పినా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం ద్రోహం చేసిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ మేరకు విజయనగరం పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సంఘ సాధికార నాయకులు మాజీ మంత్రి కళా వెంకట్రావుని సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ సాధికార సమస్యలపై పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కళా వెంకట్రావు మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు. 8,810 దేవస్థానాల్లో డైరెక్టర్ పదవులు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని తెలియజేశారు. ఆదరణ పథకం నిలిపేశారని, కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పినా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిన్నెట్టి వెంకట బానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో పాస్టర్ యేసురత్నం, పాస్టర్ చిన్నమ్మడు, పాస్టర్ సల్మాన్ రాజ్ ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెట్టి వెంకట భానోజీ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, పెద్దలు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. పైడి భీమవరం గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన వడ్డాది శ్రీనివాసరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడి భీమవరం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల ఆహ్వానం మేరకు చర్చికు వెళ్లి క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆటపాటలతో గెలుపొందిన చిన్నారులందరికీ బహుమతులు ఇచ్చి జనసేన నాయకులు, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు వడ్డాది శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ముళ్ళు శ్రీను, బాలు, వర్తక సంఘ అధ్యక్షులు బొర్రా ప్రభాకర్ రావు మరియు రమణ పాల్గొన్నారు.
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న కారణంగా నివారణ చర్యలపై అవగాహన కరపత్రాలు పంపిణీ చేపట్టారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న కారణంగా వ్యాధి నివారణ చర్యలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైతన్య కార్యక్రమాలను లావేరు మండలం బుడుమూరు సంత పరిసర గ్రామాల్లో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన చైతన్య రథము మరియు కరపత్రాల పంపిణీ ద్వారా చేపట్టింది. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా శ్రీకాకుళం పట్టణం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆవరణ సమీపంలో సుమారు 1000 మందికి మాస్కులు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ కరోనా నివారణకు రెడ్ క్రాస్ చైతన్య రథాల ద్వారా వాలంటీర్స్, జూనియర్స్, యూత్ రెడ్ క్రాస్ ద్వారా కార్యక్రమాలు ఉధృతం చేసి నివారణకు దోహదపడతామని అన్నారు. సమూహాలు ఉండేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ కె సత్యనారాయణ, సిబ్బంది సతీష్, సుజాత, పవన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సిద్ధాశ్రమంలో నిర్వహించిన మండల పూజలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం నరసన్నపేట పట్టణం ఇందిరానగర్ కాలనీలో గల సిద్ధాశ్రమంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మండల పూజకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించిన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి, మాజీ కోడబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుంటూ సైకిల్ యాత్ర చేపట్టారు. భువనేశ్వర్ నుండి పాండిచేరి వరకు 1500 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరితో పాటు డాక్టర్ సోనియా పూరి, బీఎస్ఎం కంటి సర్జరీ నిపుణులు కల్నల్ సుధాకర్ మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా వారిని స్థానిక ఈసీహెచ్ఎస్ అధికారి విశ్రాంత కల్నల్ మెండ నారాయణరావు ఇచ్చాపురం సరిహద్దుల్లో స్వాగతించారు. అలానే పలాసలో మద్రాస్ సాపర్స్ అండ్ వెటరన్స్ మరియు వీరనారీలందరితో ఆత్మీయ సమావేశం జరిపారు. ఆ తర్వాత శ్రీకాకుళం ఆదిత్య పార్కు వద్ద గల రమణ ఆశ్రమం నందు శ్రీకాకుళం సాపర్స్ ని, మాజీ సైనికులను, వీరనారీమణులను వచ్చి కలిశారు. ఆత్మీయ కలయికలో మద్రాస్ సాపర్స్ మాజీ సైనికులను, వీరనారీలను కలిసి వారికి ఉన్న సర్వీసు, పెన్షన్ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరియు వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు, టి కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ బి సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మురళీధర్రావు, కరెస్పాండెంట్ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం బూరాడ గ్రామం సమీపంలో 2 ఆటోలు ఢీ 10 మందికి తీవ్ర గాయాలు. విజయనగరం జిల్లా రేగడి మండలం బూరాడ గ్రామ సమీపంలో సోమవారం ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే పాలకొండ నుంచి రాజాం వెళుతున్న ఆటో అంబాడ వెంకటాపురం నుంచి పాలకొండ ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన వావిరపల్లి కళ్యాణికి కుడి చెయ్యి తెగిపడింది. అలాగే కుడికాలు నుజ్జునుజ్జయింది. అదే గ్రామానికి చెందిన పనస దుర్గమ్మకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తాతపూడి సూరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చాటాయివలస గ్రామానికి చెందిన గోదారి రాములకు 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కెంబూరి బంగారమ్మకు కుడికాలు తీవ్ర గాయాల పాలైంది. మిగిలిన వాళ్లు పి ఉషా, ఎల్ కృష్ణవేణి, దుర్గారావు, ఎస్ మోహన్ రావు, వి మహేష్, పి లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజాం కేర్ ఆసుపత్రికి, మరికొంతమందిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే కళ్యాణి, దుర్గమ్మ, రాముల పరిస్థితి విషమంగా ఉంది. ఏరియా ఆసుపత్రి వైద్యులు సమాచారం మేరకు రేగడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీ 30Y 3834 అలాగే ఏపీ 31 TG 5668 నెంబర్ గల ఆటోలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.